पूरा लोकल। సో నా పేరు వినయ్ కుమార్. నేను సన్ సిటీలో శ్రీ చైతన్య స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నా. అయితే ఈరోజు మార్నింగ్ 5 o'clockకి బయలుదేరినా. ఇక్కడ తాండూరు నుంచి 5 o'clock బయలుదేరినాం. మా బస్సు డ్రైవర్ కూడా నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు. మన్నెగూడ దాటిన తర్వాత ఇంద్రారెడ్డి నగర్ ఉంటుంది కదా, అక్కడికి రాగానే టిప్పర్ డ్రైవర్ ఆపోజిట్లో వచ్చి డ్రైవర్ సైడ్ నుంచి మొత్తం క్రాష్ చేసిండు. చాలా ఓవర్ స్పీడ్లో ఉండే. బస్సు ఇప్పుడు కిందికి దిగడానికి కూడా రోడ్ చిన్నగా ఉంది. ఆ పక్కకు దిగినా కూడా మళ్ళీ బస్సు అంతా కూడా గుంతలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి డ్రైవర్ అప్పటికి కూడా ట్రై చేసిండు. మార్నింగ్ అంత హై స్పీడ్లో లేడు, మరి అట్లా స్లో కూడా లేడు, నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు. కానీ టిప్పర్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్లో వచ్చి కొట్టేసిండు. ఆ వెనకాల ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదా, టిప్పర్ వెనక వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా అన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా చేవెళ్ళ నుంచి కూడా స్పీడ్గానే వస్తున్నాడంట. మోస్ట్లీ కారణం అయితే ఆయననే, టిప్పర్ డ్రైవర్. చూసారు కదా, అసలు ఏంది, అసలు ఎందుకోసం జరిగింది? ఒకవేళ టిప్పర్ కనుక ఎంటీ లోడ్తో ఉంటే మోస్ట్లీ ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో. కాకపోతే టిప్పర్ లోడ్ ఉండడం వల్ల మొత్తం టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా జనాల మీద పడడం వల్ల ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఒకవేళ టిప్పర్ ఎంటీ ఉంటే కనుక ఓన్లీ ఇంజురీస్ అయ్యి కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేవాళ్ళు. ఏమైందంటే టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా వాళ్ళ మీద పడే వరకు వాళ్ళ ఊపిరి ఆడకుండా సగం మంది అక్కడ చనిపోయారు. అది చాలా హెవీ స్పీడ్లో ఉండడం వల్ల మొత్తం ఒక 6th సీట్ వరకు అట్లే వచ్చింది. డ్రైవర్తో పాటు 6th సీట్ వరకు అట్లే కొట్టుకొని వచ్చి ఆ టిప్పర్ మొత్తం కూడా బస్ పై కొరగడం వల్ల ఆ టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా బస్సులో పడింది.